పట్నం సైలెంట్. పట్నం ఎవరో ఎరక కదా మీకు, పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది తెలుసా మీకు? కాంగ్రెస్లో ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి ఇంటికి పోయి దోలుకొచ్చుకున్నాడు. అన్నా నువ్వు లేకపోతే పార్టీ ఆగమైపోతూ ఉంది, గతంలో నువ్వు మంత్రిగా పనిచేసినావు, మన జిల్లాలో నువ్వు ఉండాలని చెప్పి అనుకొని ఆయనతో తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడికి వెళ్ళి ఈయన పట్నం నరేందర్ రెడ్డి వల్ల అన్న, నేను అరెస్ట్ అయ్యిండు కదా అలా అన్న. లగచర్ల ఘటనపై నోరు విప్పని మహేందర్ రెడ్డి, ఓవైపు తమ్ముడు, మరోవైపు పార్టీ. సమర్థించలేక వ్యతిరేకించలేక సతమతం, ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరికి ఇబ్బంది, అందుకే మీడియాకు దూరంగా అంటూ ఏం చేస్తాడు? ఇంకా ఏం చేస్తాడు? లగచర్ల ఘటనలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు. ఈ వివాదంలో ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. అటు తమ్ముడు, ఇటు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి సంఘీభావం తెలపలేక, ఇటు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించలేక మౌనంగా ఉన్నారు. సొంత జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించాలని మీడియా ఆయన్ను అడిగితే నేను ఏం మాట్లాడను, నేనేం అడగొద్దు, అడిగితే ఏదైనా చెప్తినా అయితే ఇంట్లోని లేదంటే పార్టీలో ఏదో ఒకటిగా అయితే రాజకీయంగా సమాధి అయిపోతుంది, లేదంటే ఇంట్లో రిలేషన్ కట్ అయిపోతుంది. అదే జరుగుతుంది. పార్టీకి సపోర్ట్ చేస్తే తమ్ముడు అలుగుతాడు, తమ్ముడికి సపోర్ట్ చేస్తే పార్టీ ఒప్పుకోదు. రెండు రకాలుగా మధ్యలో ఏదంటారు కదా, అడకత్తెరల పోక చెక్క లెక్క ఇరికి సరిగ్గా కూర్చున్నాడు. ఈయన అవసరం లేని పని చేశాడు, మంచిగా ఉన్నకాడ ఉండే వాళ్ళకెళ్ళి వచ్చేసి ఇప్పుడు ఆగమైపోయాడు. ఇటు కాకుండా అటు కాకుండా అయిపోయాడు. ఇళ్ళకి వస్తే ఏదో అయిపోతుందని అనుకుంటే ఏమైందో చూడరు. లాస్ట్ టికెట్ కూడా ఇవ్వలేదు. సో అక్కడ నుంచి నేనేం మాట్లాడను అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే తమ్ముడికి రాజకీయ గురువు ఈయన ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి. ఆనాడు హరీష్ రావు పోయి ఛాలెంజ్ చేసిండు కొడంగల్లా. బిడ్డ నేను కొడంగల్లా ఓడిస్తా అని రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేసి పక్కాగా ఓడించిండు. అందుకే ట్రబుల్ షూటర్ అని పేరు వచ్చింది అప్పుడు హరీష్ రావుకి. దుబ్బాకల కానీ అట్లే ఇక్కడ కానీ అక్కడక్కడ ఆయన చేసిన ప్రయత్నం చాలా గట్టిగా కనిపించింది. అందుకే ట్రబుల్ షూటర్ అనే పేరు వచ్చింది. అయితే అప్పుడు ఈ పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు నరేందర్ రెడ్డి నిలబడితే కొడంగల్లో గెలిపించుకుంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అట్టెట్లా గెలుస్తాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి ఎట్లా ఓడిపోతాడు అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దానికి కారణం ఏంటిదో కూడా ఇక్కడ రాసిండ్రు చూడండి. అయితే నరేందర్ రెడ్డిని రాజకీయాల్లోకి ఎంట్రీ చేసింది మహేందర్ రెడ్డి. 2018 ఎన్నికల్లో కొడంగల్ సెగ్మెంట్లో రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నుంచి నరేందర్ రెడ్డి బరిలోకి దింపి ఎమ్మెల్యే గెలిపించారు. కానీ 2023 ఎన్నికల్లో మళ్ళీ తమ్ముడు గెలుపు కోసం ప్రయత్నించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచి సీఎం పగ్గాలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి జిల్లాలో మారిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, కానీ ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి మండలి చీఫ్ విప్ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది అంటూ చూసిండ్రా. ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు కాబట్టి ఈయనకి ఎమ్మెల్సీగా మాత్రం అవకాశం ఇచ్చారు. అంటే ఎమ్మెల్సీ ఎట్లయితే ఉందో అదే ఉంది కంటిన్యూగా. కానీ మొన్న ఎంపీ ఎలక్షన్స్కు ముందుగా ఈయన ఫామ్ హౌస్కో ఈయన ఇంటికి పోయి మరీ పిలుచుకొచ్చుకున్నాడు. ఇంటికి పోయి తోలుకొచ్చుకుంటే మరి ఈయనతో ఏమొచ్చిందో ఏందో తెలియదు, కానీ మహబూబ్నగర్లో సీట్ అయితే గెలవలే, ఎంపీ సీటు. సో అందుకే ఇక్కడ చీఫ్ విప్ పదవి ఏదైతే ఉందో ఈ పదవి ఆల్రెడీ అది ఇరకాటంలోనే ఉన్నది. ఎందుకోసము అంటే బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఎట్లా అంటే టెక్నికల్గా మరి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీనే కదా, కాంగ్రెస్ కాదు కదా అనేది వాళ్ళ వాదన. ఇట్లా చూస్తే అరకపూడి గాంధీది కూడా అట్లే ఉంది. పిఎస్సి చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఉంటాడు కదా. సో అరకపూడి గాంధీది కూడా ఆయన ఉన్నది గెలిచింది బీఆర్ఎస్లా, మరి కాంగ్రెస్లో కండవ కప్పుకోలేదని చెప్పిండు, బట్ కలిసిండు. బట్ వీళ్ళతో మంచిగానే ఉన్నాడు. ఫైనల్గా ఆయనకు పిఎస్సి చైర్మన్గా ఇస్తే బీఆర్ఎస్ ఏమంటుందంటే ఈయన ఎవరు అసలు, ఇప్పుడు అరకపూడి గాంధీ ఏ ఎమ్మెల్యే అని వాళ్ళేమో మీ ఎమ్మెల్యేనే కాబట్టి మేము పదవి ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. ఎక్కడికి వెళ్ళి ఎంత గమ్మత్తు ఉంటుందంటే రాజకీయము, వాళ్ళ పదవుల కాడికి వస్తే అన్ని అవకాశాలు ఉంటాయి, ఇంకా దానికి ఎక్కడ కూడా అన్ని లూప్ హోల్స్ ఉంటాయి వాళ్ళకి. అట్లా అంటే పదవుల కాడికి వస్తే మాత్రం ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు ఉంటాయి, పకడ్బందీ ప్లాన్లు ఉంటాయి. కోర్టులలో కేసులు ఉన్నప్పటికీ కూడా అవి కూడా అంత ముందరేం పడవు. స్పీకర్కి వీళ్ళు డైరెక్షన్ ఇచ్చుడు, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోకపోవడము. యాక్చువల్గా స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు, డిస్క్వాలిఫై చేయొచ్చు, కానీ చెయ్యడు. ఇప్పటికి కూడా 10 మంది ఎమ్మెల్యేలు మారిండ్రు. 10 మంది ఎమ్మెల్యేలు మారితే ఈ రాష్ట్రంలో, సరే ఒకడు మళ్ళీ వెనక్కుపోయిండు అనుకో, సరే 10 మంది ఎమ్మెల్యేల ఆ 9 మందిలా డిస్క్వాలిఫై చేయాలంటే వాళ్ళందరూ చేయొచ్చు. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి ఎంటర్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫికేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఎల్పీ మొత్తాన్ని విలీనం చేసుకుంటే ఆ డిస్క్వాలిఫికేషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో రాజ్యాంగబద్ధంగా మేము పార్టీని మొత్తం విలీనం చేసినట్టు అవుతుంది. గతంలో కేసీఆర్ ఒకసారి సిఎల్పీని టీడీఎల్పీని తర్వాత సిఎల్పీని ఎట్లా విలీనం చేసుకుంటూ బీఆర్ఎస్ ఎల్పీని కూడా చేసుకుంటామని వీళ్ళు ప్లాన్ వేసారు. ఆ 10తో ఆగిపోయింది. ఇంకో 10-15 వస్తే అప్పుడు సెట్ అయ్యేది వాళ్ళకి, అది అవ్వలేదు.